ఈరోజు మన రెసిపీ వచ్చేసి దుంపల ఫ్రై అండి. బంగాళదుంపలు. ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడిగేసుకొని వాటర్ లేకుండా ఉంచుకోవాలన్నమాట. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొన్ని పోపులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొన్ని పోపులు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకున్న తర్వాత అవి తాలింపు వేగిన తర్వాత ఆ తాలింపుల్లోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో కొన్ని మనం వెల్లుల్లిని పచ్చగా దంచి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలన్నమాట. అందులో వాటిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అది వేయించుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకొని ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వాటిని కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోకుండా అలానే ఉంచాలండి. అడుగు అంటేస్తుంటుంది కాబట్టి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. మనం మూత పెట్టుకుంటే వాటర్ అందులో పడుతుంది కాబట్టి మూత పెట్టుకోకూడదు. మూత పెట్టుకోకుండానే అలా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అడుగు అంటేస్తుంటుంది. తీసుకొని కలుపుకుంటూ మళ్ళీ ఉడికించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని అది ఉడికిన తర్వాత అందులో మనం కొంచెం చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలండి. అవి వేయించుకున్న తర్వాత కూడాను మూత పెట్టుకోకూడదు. దాంతో ఒక 5 మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి. అవి వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం వాసన పోతుంది. చివరగా కొంచెం గరం మసాలా కూడా వేస్తే దుంపలు అనేవి పచ్చి వాసన అనిపించవన్నమాట. ఉడికినా సరే కొంచెం స్మెల్ దుంపలు అనేవి వాసనలాగా అనిపిస్తాయి కదా, ఆ స్మెల్ కూడా రాకుండా ఉండడానికి చివరగా కొంచెం గరం మసాలా వేసుకొని ఆ గ్యాస్ ఆఫ్ చేస్తే ఈజీగా వాసన లేకుండా దుంపల ఫ్రై రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఈ దుంపల ఫ్రై అంటే చాలా ఈజీ. ఎవరైనా చేసుకోలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా బాగా. చివరగా కొంచెం కొత్తిమీర వేస్తే రెడీ అయిపోతుందండి దుంపల ఫ్రై. అంతేనండి ఈ వీడియో. ఎవరికైనా ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.